ఉమ్మడి సభలు, ఉమ్మడి ప్రచారాలు అయితే మొదలైపోయినాయి. కాకపోతే మొదటి రోజు ఒకరినొకరు డప్పు కొట్టడమే సరిపోయిందా? చంద్రబాబు గారిని పొగడ్డంలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఇప్పటికే ఆయన పీజీ చేశారని చెప్పాలి అందులో. మళ్ళీ మరొకసారి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, చంద్రబాబు గారిని పొగడ్డం. అయితే ఈసారి వెరైటీగా బాబు గారు కూడా పవన్‌ను పొగిడారు. అసలు ఒక అంటే క్లిష్టమైన సమయంలో ఆయన తోడొచ్చారు అని. మొన్నటి వరకు పడిపోతున్న తెలుగుదేశం పార్టీని నేనొచ్చి ఆదుకున్నానని చెప్తే ఈయన ఒకడే చెప్తున్నాడేమో అనుకున్నారు. కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రావడం నాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు అని చెప్పి ఆయన కూడా కాస్తంత ఎమోషన్ అవ్వడం. ఒక రకంగా ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ పోతే అసలు విషయాలు అంటే వాళ్ళు ఏం చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంతకు మించి ఏం అద్భుతాలు ఇస్తారు, ఇవి చెప్పడం మానేసి పవన్ తోపంటే చంద్రబాబు, చంద్రబాబు తోపంటే పవన్. అసలు ఎలా చూడాలి ఈ ఉమ్మడి సమావేశాలని? అసలైంది ఇష్యూ మిస్ అయ్యి వీళ్ళకి డబ్బు కొట్టుకోవడాలే ఎక్కువైపోతుంది. సార్, తాజాగా నిన్ను చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడు బాబుని పొగడ్డం అనేది కొత్త ఏం కాదు, చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. కానీ చంద్రబాబు గారు కూడా ఈసారి పవన్ను పొగిడారు. ఏంటి, ఏమన్నా కొత్తగా ఏమన్నా తెలుసుకున్నారా, లేదంటే పవన్ కలయిక ఖచ్చితంగా గెలుపుకు సాధ్యం అవుద్దని ఏమన్నా ఆయన భావిస్తున్నారా? లేదు, మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది అయితే చాలా మీటింగుల నుంచి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటారు. కాస్త ఎక్కువగా పవన్ పొగుడుతారు, చంద్రబాబు నాయుడు కొంచెం తక్కువ పొగుడుతారు. ఇప్పుడు రోజు పెరిగి కొద్ది, అది గోదావరి జిల్లాలు కదా, పవన్ మీద కొంచెం ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పవన్ గురించి కొంచెం ఎక్కువ పొగిడారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ లో ఒక ప్రాబ్లం ఉంది కదా, మనం అంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునేటటువంటి కాపు సామాజిక వర్గంలో ఒక నెగిటివిటీ వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి అసలు రాష్ట్రానికి చంద్రబాబు ఎంత అవసరము, ఆయన 40 ఏళ్ల అనుభవం, అంతటి మహానుభావుడు రాష్ట్రానికి ఉండడం వల్ల అసలు రాష్ట్రంలో ప్రజలందరూ బ్రతుకుతున్నారు కాబట్టి, అలాంటి వాళ్ళు బ్రతకాలంటే జగన్ అనేటువంటి రాక్షసుడు వచ్చి చెడగొడుతున్నాడు కాబట్టి దాన్ని కాపాడేటటువంటి సేవియర్ పాత్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాబట్టి అందుకోసం నేను త్యాగం చేస్తున్నానని చెప్పడం, కన్విన్స్ చేయడం. అంటే ఎందుకు తగ్గాల్సి వచ్చింది కూడా ఆయన చెప్పడంలో మొత్తం బాబు గారి కోసం లేదంటే ప్రజల కోసం ఇప్పుడున్న పరిస్థితులు నేను తగ్గకపోతే ఇంకా రాష్ట్రం ఏదో అయిపోద్ది అన్నట్టుగానే ఆయన మాటలు ఉన్నాయి పదే పదే. అంటే అది జన సైనికులకి ఏమన్నా ఒక సంకేతం ఇచ్చారా? అంటే బేసిక్ గా పబ్లిక్ లో ఒక చర్చ నడుస్తూ ఉండాలి. ఏంటి అంటే పొత్తు మీదనే చర్చ నడుస్తుంది. అసలు ఏంటి పొత్తు, 21 సీట్లు ఏంటి, 24 అంటే ఏంటి, మళ్ళీ అందులో తీసుకోవడం ఏంటి, బీజేపీ 10 ఇవ్వడం ఏంటి అన్నటువంటిది. దాన్ని అంతటినీ కూడా ఇప్పుడు ఆయా పార్టీల్లో అసంతృప్తి ఉంటుంది. ప్లస్ ఆయా పార్టీ కార్యకర్తలను పక్కన పెడితే ఆయా పార్టీ సానుభూతి పరులు వాళ్ళ ఓటర్లలో సహజంగా ఒక నెగిటివిటీ ఉంటుంది. ఈ పొత్తుకు సంబంధించి విఫలమవుతుందనే భయం ఉంటుంది. ఆ భయాన్ని కవర్ చేయాలంటే కన్విన్స్ చేయాలి, ఓటర్ని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయాలి అంటే యువతల ఇది కరెక్టే, ఈ అతుకుల బొంత కరెక్టే అనాలంటే అవతలటువంటి వాళ్ళు దుర్మార్గులు అని చూపించాలి. అందుకోసమని మేము ఇంత కష్టపడుతున్నాం అని చూపించాలి. త్యాగం చేస్తున్నాం రాష్ట్రం కోసం. ముగ్గురు నేను మాట్లాడినటువంటిది త్యాగం. నాకు అర్థం కాని ఏంటంటే త్యాగం అంటే ఏంటి, నువ్వు సీట్లు వదులుకోవడం త్యాగం అవుతుందా? ఇంకోటి వాళ్ళ సీట్లు వదులుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏంటి? అంతే కదా బేసిక్ గా వాళ్ళ కాళ్ళు ఒకళ్ళ పదవి రాదు కాబట్టి ఆయన త్యాగం చేశాడు. నిజంగా ఆయనే గెలుస్తాను అనుకుంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తాడా? చంద్రబాబు నాయుడు గెలుస్తాను అనుకుంటే ఆయన త్యాగం చేస్తాడా? భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటే అది త్యాగం చేస్తుందా? ముగ్గురు కూడా 3-1 1+1+1 అయితే 3 అవుతుంది. కాబట్టి 3-1 పక్కన కలిస్తే 111 అవ్వాలన్నటువంటి ఆశతో వచ్చారు. దాన్ని మరి కవర్ చేసుకోవడం ఎట్లాగా అంటే జగన్ అనేటువంటి వాడిని చూసి జనం అందరూ భయపడిపోతున్నారు కాబట్టి ఆ జనాలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుల కింద తమని తాము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆ జనాలందరూ మీరందరూ ఇబ్బంది పడుతున్నారయ్యా, మీరు చచ్చిపోతున్నారు, మీరు నరకం అనుభవిస్తున్నారు, మీకు తెలియట్లేదు, మీ భావితరాలు నాశనం అయిపోతున్నాయి. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీరు అందరూ ఉద్యోగాలు చేశారు, ఇప్పుడు అందరూ ఖాళీకి కూర్చుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బోల్డ్ అని సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు అంతా ఖాళీకి కూర్చుంటున్నారు. బాబు ఉన్నప్పుడు పరిశ్రమలో ఎన్ని విపరీతంగా వచ్చేసినాయి, జగన్ వచ్చాక ఏమీ కనిపించట్లేదు, ఉన్నాయి కూడా మూసుకుని వెళ్ళిపోయారు. ఇది ఒక ఫీలింగ్ సైకలాజికల్ గా కల్పించాలి. అంటే మనం రియాలిటీ కంటే కూడా ఒక చుట్టూతో కూడా ఒక భ్రమ కల్పించాలి. అంటే భ్రమ అని అనడానికి లేదు, వాళ్ళ వాదనని వాళ్ళ నేరేటివ్ లో మనం చూసేటటువంటి విధంగా తయారు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఇది కనబడుతుంది. రాష్ట్రానికి ఒక నాయకుడు సరిపోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో, 3 పార్టీలు కావాలి అనేది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. అది చాలా సింపుల్ గా తీసుకోవాలా, ఆయన ఏదో లైట్ గా మాట్లాడారు అనుకోవాలా, దాని వెనక ఒక పెద్ద వ్యూహం ఏమన్నా ఉందా? రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలకు సమాన భాగస్వామ్యాన్ని అడుగుతారా,
ఒక పవర్ షేరింగ్ లాంటిది ఏమన్నాడు, ఆ ఉద్దేశం ఏమైనా ఉందా, ఆ ఉద్దేశంతో మాట్లాడారా మామూలు క్యాజువల్ గా మీరు మాట్లాడారు? అట్లాంటి అమాయకత్వం నుంచి బయటకు వచ్చేయండి, అంత సీన్ ఏం లేదు. బేసిక్ గా ఆయన క్లియరు, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, ఆయనకి అదేదో వాళ్ళే చెప్తున్నారు కదా రాముడికి ఆంజనేయ స్వామి లాంటివాడని, ఆ టైప్ లో ఫీల్ అవ్వాలి. తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో రాముడు చంద్రబాబు, ఇది జనసేన వాళ్ళ దృష్టిలో రాముడు ఈయన, అంతేగాని ఈయన ఆంజనేయుడు అని చెప్పి చూడట్లేదు వాళ్ళు. అలాంటప్పుడు బాబు గారు ఉంటే సరిపోద్ది రాష్ట్రానికి, చంద్రబాబు సీఎం మనకు 5 ఏళ్ళు ఈయన పరిపాలించాలని చెప్తే సరిపోద్ది కదా. 3 పార్టీలు అవసరం, ముగ్గురు ఉండాలి, అందుకే కలిసామని ఎందుకు చెప్పడం? నాయకులు అవసరం చాలా మంది అని చెప్తున్నాడు ఆయన. ఆయన మాటలు ఏంటంటే ఎందుకు ఇట్లా పార్టీలు పెట్టుకున్నారు ఈ గొడవ అంతా లేకుండా ఉండటానికి, నాయకులు చాలా మంది కావాలే, మా అందరికి నాయకుడు చంద్రబాబు అని చెప్తున్నారు. ప్రాక్టికల్ గా అక్కడ తను నాయకుడిని తను ఎస్టాబ్లిష్ అవుతానని చెప్పట్లేదు. అవును, చంద్రబాబు నాయుడే నాయకుడు, 40 ఏళ్ల నుంచి అనుభవం ఉన్నటువంటి ఆయన, కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నానని చెప్తున్నాడు. మిగతాది ఆయన ఏంటంటే సినిమాటిక్ గా చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సినిమాటిక్ మాటలు తప్పించి ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలు ఆలోచించదగినటువంటి అంశం అయితే కాదు. ఇదివరకటి రోజుల్లో ఆయన మాట్లాడుతుంటే కొంత ఆలోచించే అంశం ఉంటుంది, ఒక సంక్లిష్టపరమైనటువంటి అంశాల మీద ఒక స్పష్టతతో కూడి మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. మాట్లాడగలిగేవాడు కానీ కాదు, కానీ స్పష్టత, ఒక కన్ఫ్యూజన్ ఉండేది. కాకపోతే ఆయనలో ఏదో స్ట్రగుల్ పడుతున్నాళ్లే, ఆ స్ట్రగుల్లో నుంచి వస్తున్న కన్ఫ్యూజన్ తప్పించి మనిషిలో క్లారిటీ ఉందిలే అని మనం దాన్ని విడమర్చి క్లారిటీగా చెప్పేవాళ్ళం, అతని ఉద్దేశం ఇదిలే అని. పోను ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆయనలో క్లారిటీ లేకపోవడాన్ని, ఆ క్లారిటీ లేకపోవడంతో పాటు జనానికి కూడా క్లారిటీ లేదు అనే కంటే కూడా జనాలకున్న క్లారిటీని డిస్టర్బ్ చేయాలని తన దీంతో ప్రయత్నిస్తున్నాడు ఆయన. పవన్ ఒక చరిస్మాటిక్ లీడర్ గా చంద్రబాబు గారు చూస్తున్నారా నిన్న, అందుకే అలా మాట్లాడారు ఆయన. అంటే చంద్రబాబు గారు ఆయనలో ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, కాకపోతే నా పార్టీని కాపాడాడని చెప్పట్లేదు. నిన్న చెప్పారు, నిన్న పార్టీని కాపాడాడని చెప్పలేదు. ఆ టైంలో క్లిష్ట సమయంలో ఆయన వచ్చారంటే దాని అర్థం అది వేరు కదా. క్లిష్ట సమయంలో రావడం వేరు. పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, పార్టీ పతనావస్థకి చేరుతున్న దశలో కాపాడానని చెప్తాడు. నా క్లిష్ట దశలో అన్నాడు, అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు అని అర్థం. అంతేకాని నా పార్టీ పతనం అయిపోతుంటే కాపాడాడని చెప్తాడా? తెలుగుదేశం పార్టీ పతనం అయిపోతున్న దశలోనే ఒక్క మొక్కటి చెప్పమనండి. ఇప్పుడు చంద్రబాబుని కూడా గంటేస్తారు. అంటే ఆ దశలో ఈయన పొత్తు ప్రకటించి సపోర్ట్ ఇచ్చారు కదా. అంటే పవన్ ఒక రకంగా టీడీపీని అంటే పడిపోతున్న టీడీపీ ఆయన భుజం కాసి నిలబెట్టినట్టు కాదా? తెలుగుదేశం వాళ్ళని అనుమానాన్ని చూద్దాం. తెలుగుదేశం వాళ్ళని మా పార్టీ పతనం అయిపోతుంటే కాపాడాడు పవన్ కళ్యాణ్ అని చెప్పమనండి, చూద్దాం. అంటే మరి జైలుకి వెళ్ళి ఆయన మద్దతు ప్రకటించడం ఇవన్నీ ఎందుకు చేసినట్టు? రమ్మన్నాడు ఆయన, ఏమైనా బతిలాడేడేంటి? ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈయన అవసరం కోసం ఆయన్ని వాడుకుందాం అనుకున్నాడు, ఈయన వాడుకున్నాడు. సింపుల్ లాజిక్ అక్కడ. వాస్తవంగా పవన్ కళ్యాణ్ తను ఎదగదలుచుకుంటే ఆ టైంలో ఇదిగో నేనే మీకు రక్షకుడిని రా అని చెప్పాలి. అలా కాకుండా చంద్రబాబుని సేవ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చూపెట్టుకుంటే తనకి పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే తనను విపరీతంగా ద్వేషించేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. తనని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళ చేత మంచోడు అనిపించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు ఎప్పుడు మెగా కుటుంబాన్ని అమనాభూతులు తిడతా ఉంటారు. మొట్టమొదటి నుంచి గొడవ ఎవరికి ఉండేది? బాలయ్య, చిరంజీవి, వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కి సంబంధించి మాటలు కానీ ఇదివరకు సెటారికల్ కానీ ఇవన్నీ ఎవరెవరి మధ్య నడిచేది? నాగబాబు మెగా కుటుంబం నుంచి చొరకలేయటం, అటు పక్కన కళ్యాణ్ రామ్ ఇట్లాంటి వాళ్ళు చొరకలేయడం, ఇట్లా నడిచేది. డైరెక్ట్ చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడు తిట్టుకునేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ అభిమానులు పరంగా తనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కెలకడం. అలాంటి సిచ్యుయేషన్తో మొదటి నుంచి నందమూరి కుటుంబము, నందమూరికి కానీ వాళ్ళని అభిమానించే వర్గానికి కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి కానీ సామాజిక వర్గానికి కానీ మెగా కుటుంబం అంటే ఒక వ్యతిరేకత ఉంది. ఈయన చేసుకొచ్చిన ప్రయత్నం ఏంటంటే దాన్ని సరిచేసి చంద్రబాబుకి విధేయత ప్రకటించడం ద్వారా ఆ వ్యతిరేకతను తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆ వ్యతిరేకతను అనుకూలతగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే. ప్రజాకాలంలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప అంతకు మించి ప్రజలకు ఉపయోగపడే వ్యాఖ్యలు చెప్పినట్టు ఏమన్నా అనిపించింది? లేదు, 10 నిమిషాలు వీళ్ళ గురించి పొగుడుకుంటే 50 నిమిషాలు మిగతా చెప్పుకొచ్చారు కదా. రాష్ట్రం పాడైపోతుంది, అందులో మళ్ళీ ఒక పావు గంట జగన్ తిట్టడం, రాష్ట్రం పాడైపోతుందంటే అదే కదా. ఇక్కడ అంటే ఉమ్మడిగా అన్నప్పుడు ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రణాళిక ఏమన్నా ప్రకటిస్తారేమో, దానికి సంబంధించి ఏమన్నా చెప్తారేమో. నిన్నటికి చెప్పారు కదా, టాప్ 11కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సూపర్ 6 నుంచి సూపర్ 10కి వెళ్ళింది నిన్న.
అంటే ఇదివరకు 6 పథకాలు, ఇప్పుడు ఇంకో 4 పథకాలు యాడ్ అయినాయి. అంటే పెన్షన్ 4,000 రూపాయలు. అంటే అది ఆల్రెడీ మన బీసీ డిక్లరేషన్ లో చెప్పినాయే కదా. అది కాదు, అంటే సూపర్ 6 లో అది లేదు కదా, బీసీ సూపర్ 6 లో లేదు, కానీ ఆల్రెడీ అనౌన్స్ చేసినాయి కదా. ఇప్పుడు అయ్యే చర్చిస్తున్నారు వీళ్ళు. నిన్న మాట్లాడింది సూపర్ 10 అన్నారు అనమాట. ఈ 4 మిగతా వాళ్ళు చెప్పినట్టు అనమాట. అందులో పెన్షన్లు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు కదా. ఇవన్నీ కలిపితే ఉమ్మడిగా అంతే. ఇంక ఉమ్మడి ఎజెండా అంటే ఇంకేం రాస్తారండి? ఇప్పటికి రాసిన ఈ చేసేటప్పటికినే ఓ 25 ఏళ్ళు పడుతుంది. ఇంకేం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏడాదికి 2,500 మందికి ఒక్కొక్కరికి 15 లక్షలు యువకులకి మేము ఇస్తాము, వాళ్ళతో ఉపాధి కల్పిస్తాం, పరిశ్రమలు పెట్టిస్తాం, ఇటువంటి అన్ని మరి ఏమైపోయినట్టు? అవి తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా తను ఫాలో అప్ చేస్తారు. తన షణ్ముఖ వ్యూహం అందులో నుంచి అమలు చేస్తారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇదిగోండి మా తరపున ఇట్లా చేయండి 250 మందికి. అంటే ముందు చెప్పలేని తర్వాత చెప్పి ఏం లాభం? పెడితే ఇప్పుడే కదా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు చెప్పేశారు. ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటిది రాస్తూనే ఉంటారు వీళ్ళు కూర్చుని, తర్వాత తయారు చేస్తారు అనుకుంటా అవన్నీ. అంటే ఇప్పుడేం పెట్టరా? ఇప్పుడేం ప్రకటించారు దీంట్లో? ఇప్పుడు దీంట్లో సూపర్ 10 లోనో ఉండవా? అయ్యే 83,000 కోట్లు అవుతున్నాయి. జగన్ పథకాలు కూడా కంటిన్యూ చేస్తే 1,30,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు వీళ్ళ ఇంకో 25 చెప్తే ఎంత అవుద్ది అప్పుడు? 2 లక్షల కోట్లు అయితే పక్క రాష్ట్రం పక్కన ఉన్న 10 రాష్ట్రాలు దోచేసుకుని డబ్బులు తేవాలి. కాబట్టి జనాల్లో నెగిటివ్ అవుతుంది. కాబట్టి ముందు ఇక్కడ ఫస్ట్ సూపర్ 6 జనంలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తే, ఆ తర్వాత ఇది అధికారంలోకి వచ్చాక మా తరపున 10 అడిగితే ఒకటి చేశారు, నా తర్వాత ఎప్పుడన్నా గొడవ పడ్డప్పుడు చెప్పచ్చు కదా ప్రస్తుతానికి. అందుకని చెప్పేసి ఇంకోటి మా ఎజెండా దాంట్లో పెట్టుకోలేదు, మా మేనిఫెస్టోలో పెట్టుకోలేదు. అంటే ఫ్యూచర్ ఇప్పుడు విజనరీ ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఒక 5-6 ఏళ్ల తర్వాత 3-4 ఏళ్ల తర్వాత తెలుగుదేశంతో విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకోవడానికి కావాల్సిన పాయింట్స్ అందులో యాడ్ చేసుకుంటారు అన్నమాట. ఇద్దరికి ప్రజల నుంచి కావాల్సింది నమ్మకం. ఈ సూపర్ 6 సూపర్ 10 ఈ పథకాలు పెంచుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే, ఇద్దరూ చెప్పారు కాబట్టి, ఒకే వేదిక మీద ఉండి చెప్పారు కాబట్టి, బాబుని నమ్మకపోయినా పవన్ చూసో, లేదంటే పవన్కి ఫస్ట్ టైం ఒక అవకాశం ఇవ్వాలనో అది ఉపయోగపడుతుందా, లేదంటే డైరెక్ట్ గా బాబుని నమ్మే అవకాశం ఉంటుందా ఈ పథకాలు చూసి? బేసిక్ గా ఇప్పుడు ఈ టీం ఏమన్నా కొత్తదైతే కొత్తగా నమ్మకం కల్పించాలి అని చెప్పాలి. ఈయన బట్టి ఈయన పోతే ఆయన పోతే ఈయన అనేటువంటిది. ముగ్గురు 2014లో కలిసి చేసిన వాళ్ళే. వీళ్ళిద్దరు డైరెక్ట్ అధికారంలో ఉన్నారు, సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్. ఇంకా ప్రత్యేకించి వాళ్ళ పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి నమ్మడం, పురంధేశ్వరి వెనకాల ఉంది కాబట్టి నమ్మడం అనేది ఏముంటుంది? నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. అంటే అది చూసే కదా 2019లో నమ్మకే కదా పక్కన పెట్టారు. 2019 కదా దానికి దీనికి అసలు సంబంధమే లేదు. 2019కి వచ్చేటప్పటికి ఎవరిదావని వాళ్ళు పని చేశారు, దెబ్బతిన్నారు. ఇప్పుడు కలిసాం కాబట్టి గెలుస్తాం అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పేది జనం నమ్ముతారు అనుకుంటున్నారు. 2014లో నమ్మారు కదా, ముగ్గురు కలిసి చెప్తే నమ్మారు. నేను బాబు గారు అన్న పాయింట్ కూడా అదే నాకు అర్థం కాలేదు. 2014 నుంచి 19 వరకు ఎలాంటి పాలన అందించామో అలాంటి పాలనే మళ్ళీ తీసుకొస్తాము అన్నది ఆయన మాట. 2014 నుంచి 19 వరకు అందించిన పాలన నచ్చకే కదా 2019లో ఆయన పక్కన పెట్టారు. అది నచ్చితే 2019లోనే కంటిన్యూ చేసేవారు కదా. మళ్ళీ ఇప్పుడు దాన్నే తీసుకొస్తాము అనడం ఎటువంటి రాజకీయం? మంచిదే కదా, మన వీడియో బాగా ఫాలో అవుతున్నట్టు. మన డిబేట్ లో నేను మొన్న అడిగాను కదా, దమ్ముంటే కానీ 2014 నుంచి 19 దాకా మంచి పాలన అందించాము, చేస్తామని చెప్పండి. మీ 19-24 పాలన కాదు, మా 14-19 పాలన చేస్తామని చెప్పండి. మన మాటను ఫాలో అయ్యారు బాబు గారు, దాన్ని అభినందిస్తాను నేను. అంటే సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెయ్యకపోవడం, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకపోవడం, 3 దశల్లో ఇస్తానని చెప్పి మధ్యలో ఆపేయడం, అమరావతి సగంలో పూర్తి చేసి అది చూపించి 2019కి ఎన్నికలకి వెళ్తానడం, పోలవరం ప్రాజెక్టు ఎక్కడిదక్కడ వదిలేసి మళ్ళీ నేను వస్తేనే పూర్తి చేస్తాను, నా వల్లే అవుతుంది, అందుకే ఓట్లేనని చెప్పడం. ఇదే 2014 నుంచి 19 వరకు మంచి పాలన అంటే? కరెక్ట్ గానే పరిపాలించాను, కాకపోతే మధ్యలో సర్కమ్స్టాన్సెస్ వల్ల లాస్ అయ్యాం తప్పించి, 18లో విడిపోవడం వల్ల లాస్ అయ్యాం తప్పించి, లేకపోతే నా పాలన అయితే చాలా బాగుందని చంద్రబాబు గారు నమ్మారని ఇప్పుడు అర్థం అవుతుంది. అలాగే చంద్రబాబు గారు నమ్మడం ఇంపార్టెంట్, ప్రజలు నమ్మడం ఇంపార్టెంట్. ఆ రోజున ఉన్నటువంటి కూటమి విడిపోవడం వలన ఓడిపోయానని ఆయన అనుకుంటున్నారు. 19లో విడిపోయారు కదా ఎవరిదోనాళ్ళు, అందుకని ఓడిపోయి ఇప్పుడు కలిసాం కాబట్టి మళ్ళీ ఆ రోజున ఉన్నటువంటి పాలన బాగున్నట్టే. అంటే 18 దాకా ఉన్నటువంటి పాలన బాగున్నట్టే. కాబట్టి బాగుందని జనాలు ఒప్పుకుంటేనే ఓటేయమంటున్నారు. మంచిదే కదా. 2019 నుండి 24 దాకా నా పాలన బాగుంటే ఓటేయండి అని అడుగుతున్నాడు జగన్. 14 నుంచి 19 దాకా నా పాలన బాగుంది కదా, దాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నారు. దీన్ని అయితే నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తా, అభినందిస్తా. అదే మాట కంటిన్యూ కావాలని కూడా అభినందించవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి అది సరైన బూస్ట్ అలా మాట్లాడడం మంచిది అంటున్నా. అది జనం చూస్తారు కదా, మనం ఎందుకు చెప్పాలి మంచి చెడని. 14-19 పాలన అది బాగుంది అని చంద్రబాబు గారి నోట్ల నుంచి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నాకు ఓటేయండి. 2024 ఎన్నికలకి వెళ్తున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఇప్పటి వరకు పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంతకుమించి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పాలా,
ఒక టర్మ్ వదిలేసి ఇంతకుముందు గతంలో ప్రజలు తిరస్కరించిన దాన్ని గుర్తు చేసి దానికన్నా అద్భుతంగా చేస్తాను, సారీ అదే పరిపాలన అందిస్తాను అని చెప్పడం కరెక్ట్? అదే పరిపాలన అన్నది మంచిది అంటున్నాను నేనైతే. అదే పరిపాలన అందిస్తానని చెప్పడమే కరెక్ట్. అంటే అది మంచిది అయితే 2019లో గెలవాలి కదా ఈయన. అప్పుడు విడిపోయడం వల్లే ఓడిపోయాను తప్పించి పరిపాలన బాగానే ఉందని ఆయన భావిస్తున్నారు. విడిపోవడం వల్ల ఓడిపోయాను అంటే ప్రజలకి విడిపోతే ఓట్లేయడం మానేసి కలిస్తేనే ఓట్లేస్తారా? అసలు ప్రజల అవసరమా? ప్రజలు పట్టించుకుంటారా? ఆ రూట్లోనే అనుకుంటున్నారు ఆయన. ప్రజలు ఇక్కడ జగన్ అనేటువంటి వాడిని ఎదుర్కోవడానికి 2014లో కలిశారు. మామూలుగా పరిపాలన అయితే చాలా బాగా చేశారు అనేది జనం అనుకుంటున్నారని ఆయన భావిస్తున్నారు. 2014-19 పాలన చాలా బాగుందని చెప్పి అంతకుముందు విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా సర్టిఫై చేస్తున్నారు కదా పరిపాలన అనుభవం అన్నటువంటిది చంద్రబాబు స్పెషల్ అనేది. కాబట్టి రేపు పొద్దున్న జనాల దగ్గరికి చూస్తే అలాంటి పరిపాలన తీసుకొస్తారంటే చాలా డౌట్లు వస్తున్నాయి జనాలకి. అది చూడండి, జనం చెప్తారు కదా. ఇప్పుడు అలాంటి పరిపాలన అంటే 2014లో జన్మభూమి కమిటీలు ఉన్నాయి అంటే మళ్ళీ తీసుకొచ్చేస్తామని దాని అర్థం. అవన్నీ జనం డిసైడ్ చేసుకోవాలి, మనం ఎందుకు చెప్పాలి. 14-19 పాలన అది బాగుంది, వాళ్ళు అన్న మాటలు బట్టే మనం విశ్లేషించుకుంటే అవన్నీ మిగతాయి అని అనవసరం. 14-19 పాలన బాగుంది కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన అడుగుతున్నారు. 19-24 పాలన ఈయన బాగుందని ఈయన చెప్తున్నాడు. ఈ రెండిట్లో ఎవరి పాలన బాగుందని చెప్పి జనం నమ్మితే వాళ్ళకే ఓటేస్తారు. అందులో చెప్పినవి జరిగినాయా జరగలేదని జనం డిసైడ్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారు, అవన్నీ జరగని వాటిన్నిటి కూడా జనం ఫీల్ అయ్యారు, తప్పించేం లేదు అని చెప్తున్నారు. రుణమాఫీ చేశాం కదా మీకు అన్నారు. అప్పుడు గుర్తుంది కదా 19 ఎన్నికల్లో చెప్పింది ఏంటి? సంపూర్ణ రుణమాఫీ చేయలేదా? మహిళలకు 10,000 రూపాయలు చేయలేదా? వాళ్ళ లక్షాధికారులు అసలు డాక్టర్ గ్రూపులు పెట్టించింది నేనే కదా అని కదా చంద్రబాబు గారు చెప్పింది. అదేది నిరుద్యోగ భృతి ఇచ్చాం, చివరిలో అన్న క్యాంటీన్లు పెట్టాం. ఇంతటి అద్భుతమైనటువంటి పాలన మళ్ళీ తిరిగి తెస్తాం అంటున్నారు. మంచిదే కదా. అంటే తనను తాను గొప్పగా చూపించుకోవాలనుకుంటున్నారు బాబు గారు. నిజంగా ఆయన ఆలోచించే మాట్లాడారు? లేదు ఆలోచించనే మాట్లాడారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా వస్తున్న నెగిటివ్ అదే పదే జగన్ వేసినటువంటి ట్రాప్ అదే కదా. నా పాలన బాగుంటేనే ఓటేయండి అంటున్నాడు. కాబట్టి నా పాలన బాగుంటేనే ఓటేయండి అంటున్నాడు. మంచిదే జనంలోకి. ఆయన పాలన బాగుందో లేదో జనం ఇద్దరు పాలనలో ఎవరిది బాగుందో డిసైడ్ చేస్తారు కదా. అంటే కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడారు. అప్పుడు ఏదంటే అదే మాట్లాడే. రైట్, చూద్దాం. మొత్తానికి ఉమ్మడి ప్రచారాలు, ఉమ్మడి సభలు అయితే మొదలైపోయినాయి. ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద. కాకపోతే వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఒకరినొకరు కొట్టుకుంటున్న డప్పులు కానీ, ఇవి ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, రేపు ఇవి ఎంతవరకు కలిసి వస్తాయి? మొదటి సభ కాబట్టి అలా మాట్లాడారు, రేపు నుంచి ఏమన్నా తీరు మార్చుకొని లేదంటే కొత్త రకంగా ఏమైనా మళ్ళీ మాట్లాడతారు?